హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ స్టడీ హబ్. టుడే మనం డిస్కషన్ చేసే క్లాస్ ఏంటంటే ఈ జామెట్రీలో ఆల్రెడీ క్లాస్ 1 క్లాస్ 2 అయిపోయింది. ఇప్పుడు క్లాస్ 3 అనమాట. ఈ క్లాస్ 3లో మనం ఇంట్రడక్షన్కి సంబంధించి జామెట్రీలో ఇంట్రడక్షన్కి సంబంధించి ఇది పెండింగ్ ఉంది. ఇది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనమాట. ప్రజెంట్గా ఇప్పుడు టుడే ఏంటంటే మనకి ఇంట్రడక్షన్ పార్ట్ 3 అనమాట. దీంట్లో నెక్స్ట్ సరేకియాలు అంటే ఏంది, వాటిని ఏ విధంగా సూచించాలో చూద్దాం. ఇప్పుడు ఏబీసీలు ఒకే తలంలో ఉన్నటువంటి ఏవైనా 3 బిందువులైతే, ఒకే తలంలో ఉన్న 3 బిందువులైతే ఏబీసీలు అంటే ఒకే తలంలో ఉన్నటువంటి 3 బిందువులైతే అవి సరేకియ బిందువులు అని చెప్పాలంటే వాటిని ఏ విధంగా మనం దేన్ని బట్టి మనం అవి సరేకియ బిందువులని ఎక్స్ప్లెయిన్ చేయగలము ఇప్పుడు చూద్దాం. ఏబీసీలు సరేకియాలైతే ఏ కామా బి కామా సిలు సరేకియాలు. ఏబీసీలు సరేకియాలు అయితే వాటిని ఏ విధంగా సూచించాలంటే హియర్ ఏబీ ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ. దీన్ని బేస్ చేసుకొని ఏవైనా 2 భుజాలు మూడో భుజానికి సమానంగా ఉన్నట్లయితే అటువంటి వాటిని మనం సరేకియ బిందువులు అంటాం. అటువంటి వాటిని మనం సరేకియాలు అని చెప్పడం జరుగుతుంది. ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే హియర్ దిస్ ఈజ్ వన్ ట్రయాంగిల్, ఇది ఏ, ఇది బి అండ్ సి. దేర్ఫోర్ హియర్ ఏబి అండ్ ప్లస్ బీసీ, హియర్ ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు సిఏ అయితే లేదా ఏసీ అయితే దీన్ని మనం ఏం చెప్తామంటే సరేకియాలు. ఈ బిందువులను మనం సరేకియ బిందువులు అని చెప్పడం జరుగుతుంది. ఇది సరేకియాలకు ఫుల్ డెఫినేషన్ ఏంటంటే ఏవైనా 2 భుజాలు మూడో భుజానికి సమానమైతే అటువంటి భుజాలను మనం సరేకియ భుజాలు అంటాం, అటువంటి బిందువులను మనం సరేకియ బిందువులు అంటాం అనమాట. ఇది సరేకియాలకు సంబంధించినటువంటి డెఫినేషన్. నెక్స్ట్ వన్, సరేకియాలు కాకుండా ఉండాలంటే వాటికి ఏ విధంగా వర్తించాలంటే హియర్ ఏబి ప్లస్ బీసీ ఈజ్ గ్రేటర్ దెన్ ఏసీ. 2 భుజాల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అటువంటి దాన్ని మనం ఏమంటామంటే సరేకియాలు కాదు అని చెప్తాం. సరేకియాలు కాకుండా ఉండాలంటేనేమో 2 భుజాల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. అదే అవి సరేకియాలు అని చెప్పాలంటేనేమో 2 భుజాల మొత్తం మూడో భుజానికి సమానమైనట్లయితే అటువంటి వాటిని మనం సరేకియ బిందువులు లేదా సరేకియ భుజాలు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే, ఒక త్రిభుజానికి సంబంధించి ఏదైనా ఒక త్రిభుజానికి ఉన్నటువంటి ధర్మాల గురించి చూసినట్లయితే త్రిభుజం యొక్క ప్రాథమిక ధర్మాలు, త్రిభుజం యొక్క ప్రాథమిక ధర్మాలు తీసుకున్నట్లయితే ఏదైనా ఒక దాన్ని త్రిభుజం అని చెప్పాలంటే దానికి ఉండాల్సినటువంటి ధర్మాలు ఏ విధంగా ఉండాలి, అది పాటించవలసినటువంటి రూల్స్ ఏమిటి, ఒక త్రిభుజం అవ్వాలంటే రూల్స్, వాటికి సంబంధించినటువంటి రూల్స్ ఏందో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక త్రిభుజాన్ని తీసుకున్నట్లయితే ఇది ఒక త్రిభుజంగా తీసుకుంటున్నాను. హియర్ ఏ అండ్ బి అండ్ సి, బీసీని పొడిగించినట్లయితే బీసీని పొడిగించినట్లయితే అది మనకి ఇక్కడ డీగా తీసుకున్నట్లయితే సిడి మిగులుతుంది. బీసీని పొడిగిస్తే సిడి ఎక్స్ట్రా వచ్చి జాయిన్ అయింది అనమాట. హియర్ దిస్ ఈజ్ యాంగిల్ ఎక్స్, దిస్ ఈజ్ యాంగిల్ వై అండ్ దిస్ ఈజ్ యాంగిల్ జెడ్, XYZ అనమాట. దేర్ ఫోర్ హియర్ అవుట్ సైడ్ యాంగిల్ విషయానికి వస్తే ఇది పి అనుకుందాం. అవుట్ సైడ్ యాంగిల్ విషయానికి వస్తే పి అనుకున్నట్లయితే ఏదైనా ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి బాహ్య కోణం, ఈ బాహ్య కోణం అనేది ఏదైనా ఒక త్రిభుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి బాహ్య కోణం ఇక్కడ ఏంటంటే పి అనమాట. ఇది బాహ్య కోణం అనమాట. బాహ్య కోణం పి అనేది
లోపల దానికి అంతరముగా లేదికి అంతరాభిముఖాలుగా ఉన్నటువంటి భుజాల మొత్తానికి సమానం. హియర్ యాంగిల్ పి ఈక్వల్ టు ఏంటంటే యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్ట్గా క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి టాపిక్లో ఈ పార్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ పాయింట్ ఏంటంటే మనకి ఏదైనా ఒక త్రిభుజాన్ని పొడిగించగా ఏర్పడినటువంటి బాహ్య కోణం, ఇక్కడ బాహ్య కోణం పి అనమాట. ఈ బాహ్య కోణం అనేది దానికి అంతరాభిముఖంగా, దానికి అంతరానికి అభిముఖంగా అనమాట, అంతరాభిముఖంగా ఉన్నటువంటి భుజాల యొక్క కోణాల మొత్తానికి సమానం అవుతుంది. హియర్ ఎక్స్ ప్లస్ వై అనేది అంతరాభిముఖాలు అనమాట. వీటి యొక్క కోణాలు ఎక్స్ ప్లస్ వై కాబట్టి ఈ రెండింటి యొక్క మొత్తం అనేది ఇక్కడ పి బాహ్య కోణానికి అవుట్ సైడ్ ఉన్నటువంటి యాంగిల్కి సమానం అవుతుంది అనమాట. ఇది అవుట్ సైడ్ యాంగిల్ పి అనమాట. దేర్ఫోర్ యాంగిల్ పి ఈక్వల్ టు యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై అవుతుంది. యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై ఈ రెండింటి యొక్క కోణాల మొత్తానికి యాంగిల్ పి బాహ్య కోణం అనేది సమానంగా ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఒక త్రిభుజం యొక్క ధర్మాలు తీసుకున్నట్లయితే ఇక్కడ త్రిభుజం యొక్క ధర్మాలు తీసుకున్నట్లయితే ఏవైనా రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువగా ఉండాలి. రెండు భుజాల మొత్తం అంటే దేర్ఫోర్ ఈ భుజం ఇక్కడ ఎక్స్ అని తీసుకున్నట్లయితే క్యాపిటల్ ఎక్స్, ఈ భుజం క్యాపిటల్ వై అనుకుందాం, ఈ భుజం క్యాపిటల్ జెడ్ అనుకుందాం. దేర్ఫోర్ హియర్ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్. రెండు భుజాల మొత్తం మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, రెండు భుజాల యొక్క డిఫరెన్స్ అనేది మూడో భుజం కంటే తక్కువగా ఉండాలి. రెండు భుజాల మొత్తం మనకి మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. రెండు భుజాల యొక్క డిఫరెన్స్ అనేది తేడా అనేది మనకి మూడో భుజం కంటే తక్కువగా ఉండాలి. ఈ విధంగా మనకి ఈ రెండు ఫార్మాట్లో ఈ రెండు పాయింట్స్ కూడా ఏ త్రిభుజానికైతే దేనికైతే వర్తిస్తాయో దాన్ని మనం త్రిభుజంగా చెప్పడం జరుగుతుంది అనమాట. అది ఏ రెండు భుజాలైనా సరే ఎక్స్ ప్లస్ వై తీసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ జెడ్ తీసుకోవచ్చు, జెడ్ ప్లస్ వై తీసుకోవచ్చు. ఆ రెండింటి యొక్క మొత్తం అనేది మూడో భుజం కంటే ఎక్కువగా ఉండాలి. ఇది మనకి మెయిన్ పాయింట్స్ విషయానికి వస్తే త్రిభుజం యొక్క ప్రాథమిక ధర్మాల్లో. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ఒక త్రిభుజం యొక్క భుజం అనేది పెద్ద భుజానికి సమానంగా పెద్ద కోణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఒక త్రిభుజం అనుకుందాం, ఇది ఏ అండ్ ఇది బి, ఇది సి అనుకున్నట్లయితే దీని యొక్క భుజాల విషయానికి వస్తే ఇది ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఎక్స్ అనుకుందాం, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 అనుకుందాం, ఇది ఎక్స్ ప్లస్ 2 అనుకుందాం. ఇవి లెంతులు. భుజం యొక్క లెంతుల విషయానికి వస్తే ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1 అండ్ ఎక్స్ ప్లస్ 2 అనమాట. దీంట్లో పెద్ద భుజం విషయానికి వస్తే ఇది ఎక్స్ ప్లస్ 2. పెద్ద భుజానికి ఎదురుగా ఉండేటువంటి కోణం పెద్ద కోణం, ఇది పెద్ద కోణం అనమాట. చిన్న భుజానికి ఎదురుగా ఉండేటువంటి కోణం ఇది చిన్న కోణం అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏదైనా ఒక పెద్ద భుజానికి ఎదురుగా ఉండేటువంటి కోణం పెద్ద కోణం అవుతుంది, చిన్న భుజానికి ఎదురుగా ఉండేటువంటి కోణం అనేది చిన్న భుజం అవుతుంది అనమాట. ఇది మెయిన్ డెఫినేషన్ ఆఫ్ ట్రయాంగిల్ అనమాట. దీంట్లో ఏంటంటే పెద్ద భుజానికి ఆపోజిట్లో ఎదురుగా ఉండేది పెద్ద కోణం, అదే చిన్న భుజానికి చిన్న కోణం అనేది ఎదురుగా ఉంటుంది, క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ రెండు పాయింట్స్ ఇక్కడ త్రిభుజం యొక్క ప్రాథమిక ధర్మాల్లో ఇంపార్టెంట్ అయినాయి అనమాట. ఇది మనకి బాహ్య కోణానికి సంబంధించి దీంట్లో ఎక్కువగా మేజర్గా మనకి క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉందన్నమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే దీని తర్వాత స్వరూపాలు అంటే ఏమిటి, అవి పాసిబుల్ అవ్వడానికి ఏమేమి వర్తించాలి దాన్ని చూసినట్లయితే రెండు త్రిభుజాలు స్వరూపాలు కావాలంటే రెండు త్రిభుజాలు స్వరూపాలు కావాలంటే ఏ నియమాలు పాటించాలి? రెండు త్రిభుజాలు స్వరూపాలు కావాలంటే ఏ నియమాలు పాటించాలి అంటే దీంట్లో విషయానికి వస్తే ఫస్ట్ రెండు త్రిభుజాలు స్వరూపాలు కావాలంటే వాటి అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాటి
అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉండాలి. ఒకే నిష్పత్తిలో ఉండాలి. వాటి అనురూప భుజాలు అనేవి ఒకే నిష్పత్తిలో ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే అనురూప కోణాలు సమానం అవ్వాలి. వాటి యొక్క అనురూప కోణాలు అనేవి అనురూప కోణాలు సమానం అవ్వాలి. ఫస్ట్ వన్ ఏమో వాటి అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉండాలి. సెకండ్ వన్ వాటి అనురూప కోణాలు అనేవి సమానంగా ఉండాలి. ఇలా ఉన్నటువంటి వాటిని మనం ఏమంటామంటే స్వరూపాలు. ఆ రెండు త్రిభుజాలను మనం స్వరూపాలు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రెండు త్రిభుజాలు తీసుకున్నట్లయితే హియర్ 1 and second one, ఇది ABC అండ్ EFG. ABC EFG అనేటువంటి రెండు త్రిభుజాలు తీసుకున్నట్లయితే వీటి యొక్క కొలతలు 4, 8, 6. 4, 6, 8 అండ్ అగైన్ హియర్ మనకు వచ్చేసేసి 6, 9, 12. ఈ విధంగా తీసుకున్నట్లయితే వీటి యొక్క అనురూప భుజాలు అనేవి ఒకే నిష్పత్తిలో ఉండాలి. అండ్ అనురూప భుజాలు ఒకే నిష్పత్తి అంటే హియర్ AB by EF, AB by EF ఈక్వల్ టు లేదా AB by EF ఈక్వల్ టు నెక్స్ట్ AC by EG. హియర్ AB by అంటే 4/6, 2 2 2 3. therefore AC means 8/12, 4 2 4 3. therefore 2/3 ఈక్వల్ టు 2/3 వచ్చింది. కాబట్టి ఇటువంటిది మనకి అనురూప భుజాలు అనేవి ఒకే నిష్పత్తిలో ఉన్నాయా లేవా అంటే ఇక్కడ AB మనం ఈ సైడ్ తీసుకున్నట్లయితే AB, సేమ్ సైడ్ ఇటు సైడ్ తీసుకున్నట్లయితే ఈ రెండింటి యొక్క రేషియో అనేది నెక్స్ట్ అనదర్ 2 సైడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ AC by EG దీని యొక్క రేషియోకి సమానం అవుతుంది. అండ్ అగైన్ మనం దీన్ని తీసుకున్నట్లయితే హియర్ BC by FG. BC మీన్స్ BC అంటేనేమో 6, 6/9, 3 2s are 3 3s are, therefore 2/3. అంటే అన్నీ ఈక్వల్గా వచ్చాయి కాబట్టి ఇవి ఏంటంటే వాటి యొక్క అనురూప భుజాలు అనేవి ఒకే నిష్పత్తిలో ఉన్నాయి. వాటి యొక్క అనురూప భుజాలు అనేవి ఒకే నిష్పత్తిలో ఉన్నాయి. నెక్స్ట్ వన్ అనురూప కోణాలు కూడా సమానంగా ఉండాలి అన్నాడు. అనురూప కోణాలు సమానంగా ఉండాలంటే దీనికి తీసుకున్నట్లయితే యాంగిల్స్. యాంగిల్ A ఈక్వల్ టు హియర్ యాంగిల్ A ఈక్వల్ టు మనకి యాంగిల్ ఈకి సమానంగా ఉండాలి. దేర్ఫోర్ యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ Fకి సమానంగా ఉండాలి. నెక్స్ట్ అనదర్ వన్ యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ Gకి, యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ G. ఈ విధంగా మనకి వాటి యొక్క కోణాలు అనేవి ఒకదానికొకటి సమానంగా ఉండాలి. వీటి యొక్క కోణాలు అనేవి ఒకదానికొకటి సమానంగా ఉండాలి. ఇటువంటి కోణాలను మనం ఏమంటామంటే స్వరూపాలు. ఆ రెండు త్రిభుజాలను మనం స్వరూప త్రిభుజాలు అని చెప్పడం జరుగుతుంది. ఈ డెఫినేషన్స్ ఈ 2 పాయింట్స్ దేంట్లో అయితే పాసిబిలిటీ ఉంటుందో వాటిని మనం స్వరూపాలుగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది మనకి నెక్స్ట్ వన్ విషయానికి వస్తే నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే జ్యా అంటే ఏమిటి, నెక్స్ట్ విషయానికి వస్తే ఛేదన రేఖ, స్పర్శ రేఖ, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు విషయానికి వస్తే ఇమేజ్ రూపంలో తీసుకున్నట్లయితే 1 సర్కిల్, ఈ సర్కిల్లో మనకి జ్యా ఏ విధంగా సూచించాలి, స్పర్శారేఖ ఏ విధంగా, ఛేదన రేఖ ఏ విధంగా, ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోవాలి. దిస్ ఈజ్ AB అండ్ అగైన్ ఇది మనకి ఈ విధంగా గీసినట్లయితే ఒక ఖండన రేఖని మధ్యలో గీసి అది ఒక త్రిభుజాన్ని ఒక వృత్తాన్ని రెండు వైపులా టచ్ చేసినట్లయితే దీన్ని మనం ఏమంటామంటే జ్యా అంటాం. జ్యా. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ఛేదన రేఖ. ఛేదన రేఖ అంటే ఏ విధంగా ఉంటుందంటే అదే ఒక వృత్తాన్ని తీసుకొని ఆ వృత్తాన్ని రెండు బిందువుల వద్ద ఖండిస్తూ కంటిన్యూ కావాలి. అంటే అవుట్ సైడ్ కనుక అదే రేఖ వెళ్ళినట్లయితే అంటే దీనికి ఎండింగ్ పాయింట్స్ లేనట్లయితే
ఆ రేఖకి ఎండింగ్ పాయింట్స్ లేకుండా ఒక రేఖ ఒక లైన్ రూపంలో ఉన్నట్లయితే ఇక్కడేమో ఒక ఖండన రేఖ రూపంలో ఉందన్నమాట, ఇది నార్మల్ రేఖ రూపంలో ఉంది. దేర్ఫోర్ ఇది కంటిన్యూ అయినట్లయితే ఇటువంటి వాటిని ఎండ్ పాయింట్స్ లేనటువంటి దీన్ని మనం ఛేదన రేఖ అంటాం, ఛేదన రేఖ. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే స్పర్శారేఖ అంటే ఏమిటి? స్పర్శారేఖ ఎండ్ పాయింట్స్ ఉంటేనేమో అంటాం, ఆ రేఖకి ఎండ్ పాయింట్స్ లేకుండా అవుట్ సైడ్ కిందకి వెళ్ళిపోయినట్లయితే ఆ వృత్తానికి దాన్ని ఛేదన రేఖ అంటాం అనమాట. అదేవిధంగా స్పర్శారేఖ అంటే ఏమిటంటే ఒకే ఒక బిందువు వద్ద ఒక వృత్తాన్ని టచ్ చేస్తూ, ఒక రేఖ అనేది ఒకే ఒక బిందువు వద్ద వృత్తాన్ని టచ్ చేస్తూ వెళ్ళినట్లయితే అటువంటి రేఖని మనం స్పర్శారేఖ, అటువంటి దాన్ని మనం ఏమంటామంటే స్పర్శారేఖ అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకి జాకి, ఛేదన రేఖకి మరియు స్పర్శారేఖకు ఉన్నటువంటి డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ఏదైనా ఒక వృత్తాన్ని తీసుకున్నట్లయితే ఒక త్రిభుజాన్ని తీసుకుందాం. ఆ త్రిభుజంలో మిడ్లో ఒక మిడ్ పాయింట్ ఒకటి గీసినట్లయితే ఈ విధంగా దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసినట్లయితే, ఒక త్రిభుజాన్ని తీసుకున్నాను, దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఒక త్రిభుజాన్ని తీసుకొని ఈ త్రిభుజంలో మిడ్ పాయింట్ నుంచి ప్రతి యాంగిల్ నుంచి ఒక లైన్ని వాటి యొక్క సైడ్స్ మీద గీసినట్లయితే, వాటి యొక్క భుజాల సైడ్ గీసినట్లయితే భుజాల మీదకి ఆపోజిట్గా ఈ విధంగా మనకి డివైడ్ అవుతుంది అనమాట. ఇలా గీసినటువంటి దానికి ట్రయాంగిల్ ఆఫ్ ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ డిఈఎఫ్, ఏబిసిడి అనేటువంటి ఒక వృత్తాన్ని త్రిభుజాన్ని తీసుకున్నాను. అండ్ అగైన్ మిడ్ పాయింట్ని ఓగా గుర్తించినట్లయితే దీనిలో మనకి ట్రయాంగిల్ ఆఫ్ AOB ఈక్వల్ టు 1/4 ఆఫ్ ట్రయాంగిల్ ఆఫ్ ABC, ట్రయాంగిల్ ఆఫ్ 1/3. హియర్ మనకి ట్రయాంగిల్ ఆఫ్ AOB ఈ పార్ట్ని తీసుకున్నట్లయితే ట్రయాంగిల్ ఆఫ్ AOB అనేది, ఈ పార్ట్ అనేది మనకి త్రిభుజంలో ఉన్నటువంటి ఈ త్రిభుజం తీసుకున్నట్లయితే దీంట్లో ఇలాంటి పార్ట్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3 అనమాట. ఇది 1 అండ్ అగైన్ ఇది 2 అండ్ అగైన్ ఇది 3 పార్ట్స్ ఉన్నాయి. కాబట్టి మొత్తం త్రిభుజం యొక్క వైశాల్యం అనేది దీంట్లో 1/3 పార్ట్ అనమాట. అంటే ఒక పార్ట్ యొక్క ఈ పార్ట్ యొక్క వైశాల్యం అనేది ఈ త్రిభుజంలో ఉన్నటువంటి మొత్తం వైశాల్యంలో 1/3 వంతుకు సమానం. ఈ విధంగా అడుగుతాడు, మనని సింగిల్ పార్ట్ని అడుగుతాడు, లేదా డబల్ పార్ట్ యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతాడు, లేదా మొత్తం వైశాల్యం ఎంత అని అడుగుతాడు. ఏదైనా మనకి కీ పాయింట్ ఇచ్చేసేసి రిమైనింగ్ వాటిని కనుక్కోమని అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది నెక్స్ట్ వన్ విషయానికి వస్తే ఏదైనా ఒక త్రిభుజాన్ని తీసుకున్నట్లయితే ఒక త్రిభుజాన్ని తీసుకొని ఈ త్రిభుజంలో భుజాల యొక్క మధ్య బిందువు నుండి రేఖలను కలపగా, భుజాల యొక్క మధ్య బిందువుల నుంచి రేఖలను కలపగా ఇది ABC, ఇది DEF. భుజాల యొక్క మధ్య బిందువుల నుంచి ఒకదానికొకటి రేఖలను కలిపినట్లయితే ఈ విధంగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హియర్ దీంట్లో 1, 2, 3, 4 పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఏదైనా ఒక పార్ట్ యొక్క వైశాల్యం అనేది ఆ త్రిభుజం యొక్క మొత్తం వైశాల్యంలో 1/4 వంతుకి సమానమవుతుంది. దేర్ఫోర్ హియర్ ADE, ఈ పార్ట్ బట్టి తీసుకున్న ADE, ట్రయాంగిల్ ఆఫ్ ADE ఈక్వల్ టు ట్రయాంగిల్ ఆఫ్ ADE ఈక్వల్ టు ట్రయాంగిల్ ఆఫ్ 1/4 ట్రయాంగిల్ ఆఫ్ ABC. ట్రయాంగిల్ ఆఫ్ ABC వైశాల్యంలో ట్రయాంగిల్ ఆఫ్ ADE ఒక పార్ట్ అనేది 1/4 వంతుకు సమానం అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే టోటల్ వృత్తం యొక్క
టోటల్ త్రిభుజం యొక్క వైశాల్యం అనేది వైశాల్యంలో 1/4 వంతు ఎవ్రీ ఈచ్ పార్ట్కి సమానం అవుతుంది. అంటే ఈచ్ పార్ట్లో ప్రతి పార్ట్ యొక్క వైశాల్యం అనేది టోటల్ త్రిభుజం యొక్క వృత్తంలో 1/4 వంతుకు సమానం అవుతుంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే దీంట్లో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఏదైనా ఒక త్రిభుజాన్ని తీసుకున్నాను, ఒక త్రిభుజం అన్నమాట. ఈ త్రిభుజంలో కోణముల నుండి భుజాల మీదకి ఒక రేఖలు గీసినట్లయితే వాటి యొక్క యాంగిల్స్ నుంచి వాటి యొక్క భుజాల మీదకి భుజాల మధ్య బిందువుకి ఒక రేఖ గీసినట్లయితే అవన్నీ ఒక చోట టచ్ అవుతాయి అన్నమాట. ఆ టచ్ అయ్యేటువంటి బిందువుని మనం ఓగా గుర్తించాలి. ఓగా గుర్తించినట్లయితే ఈ విధంగా తీసుకున్నట్లయితే హియర్ మనకి ఈ జీఓ ఇక్కడ హియర్ జీఓ డిస్టెన్స్ అనేది 2AOకి సమానం. జీఓ డిస్టెన్స్ అనేది 2AOకి సమానం అన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడ హియర్ జీఓ డిస్టెన్సు దీని యొక్క 2 వంతులకి సమానం అన్నమాట. ఇక్కడ జీఓ డిస్టెన్స్ అనేది దేర్ఫోర్ 2AOకి సమానం అంట. 2AOలో హాఫ్ 1/2 ఆఫ్ AO అనమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే హియర్ BO డిస్టెన్స్ అనేది BO ఈక్వల్ టు 2OF లేదా 2FOకి సమానం. ఈ డిస్టెన్స్ అనేది దీని యొక్క 2 భాగాలకి సమానం. అంటే ఇది 2 వంతులు ఉంటాయి, ఇది ఒక సింగిల్ వంతు ఉంటుంది అనమాట. ఈ BO డిస్టెన్స్ అనేది దీనికి డబల్ అవుతుంది. దేర్ఫోర్ అగైన్ మనకి CO డిస్టెన్స్ అనేది హియర్ CO డిస్టెన్స్ అనేది ఈ OEకి 2EOకి సమానం అవుతుంది. ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఏం లేదు, ఇక్కడ టోటల్ దీని యొక్క లెంత్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నటువంటి లెంత్ అనేది ఈ భాగానికి 2 దీని యొక్క లెంత్ అనేది ఈ భాగానికి 2 అండ్ దీని యొక్క లెంత్ అనేది దీంట్లో హాఫ్ భాగానికి సమానం అవుతుంది. దీని మీద మనకి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడు. ఈ జామెట్రీలో క్వశ్చన్స్ అడిగేది కూడా టోటల్గా వీటి మీద డిపెండ్ అయ్యిండే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ విషయానికి వస్తే దీంట్లో నెక్స్ట్ వన్ ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ట్రయాంగిల్, మిడ్లో ఒక లైన్ తీసుకున్నాను, ఇది ఒక లైన్, ఇది ABC అని తీసుకున్నాను. అగైన్ ఇది DE, ABC DE తీసుకున్నాను. దేర్ఫోర్ హియర్ 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. ఈ యొక్క త్రిభుజంలో మనకి 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. ఆ 2 ప్యారలల్ లైన్స్ విషయానికి వస్తే BC1 అనమాట అండ్ DE1 2 ప్యారలల్ లైన్స్ అనమాట. ఈ 2 ప్యారలల్ లైన్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అంటే మనకి హియర్ దీని యొక్క డిస్టెన్స్ AD, ఈ డిస్టెన్స్ AD అండ్ ఆల్సో మనకి AD/DB, మనకి ఏంటంటే DB తీసుకోకుండా టోటల్ డిస్టెన్స్ తీసుకుంటున్నాను. ఈ పార్ట్ AD/AB ఈక్వల్ టు హియర్ మనకి BC/DE ఇది అనమాట. AD/AB ఈక్వల్ టు BC మనకి వచ్చేసేసి DE/BC. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్ దీని మీద డిపెండ్ అయ్యి వచ్చిందనమాట. ఏం లేదు, ఇక్కడ AD/DA బై టోటల్ లెంత్ వన్ సైడ్ తీసుకున్నట్లయితే AB ఈక్వల్ టు అండ్ అగైన్ హియర్ మనకి ఇక్కడ DE/DE అండ్ DE/BC అనమాట. ఇది మనకి ఈ లెంత్ అనేది ఈ సింగిల్ లెంత్ బై టోటల్ లెంత్ తీసుకున్నట్లయితే AD/AB ఈక్వల్ టు DE/BC అవుతుంది. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెంబర్ ఆఫ్ టైమ్స్ SSC అండ్ మనకి బ్యాంక్స్లో కానీ
నెక్స్ట్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీలో జామెట్రీ సంబంధించి టాపిక్ ఉన్నటువంటి క్లాసెస్ ఆర్ జామెట్రీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో మనకి ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగిందనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీని ఏంటంటే బీసీ ఈక్వల్ టు హియర్ బీసీ ఈక్వల్ టు 2DEకి సమానం. 2DEకి సమానం అంటే దీని యొక్క లెంత్ అనేది దీంట్లో మనకి హాఫ్ అనమాట. దీని లెంత్ హియర్ డిఈ ఈక్వల్ టు 1/2 ఆఫ్ బీసీ, 1/2 ఆఫ్ బీసీ అనమాట. ఇది మనకి దీని టోటల్ లెంత్ అనేది హాఫ్ లెంత్ దీనికి ఈక్వల్గా ఉంటుంది. ఇది మనకి పార్ట్ 3 అనమాట. జామెట్రీలో పార్ట్ 3 క్లాసు. అండ్ నెక్స్ట్ వన్ పార్ట్ 4లో కొంచెం ఇంట్రడక్షన్ ఉంటుంది. దాంతోపాటు మనకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.